హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గరుడ పురాణం ప్రకారం పాపపుణ్య కర్మలను ఎలా లెక్కిస్తారు అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాము. గరుడ పురాణం ప్రకారం ప్రతి మనిషి పుట్టుక యాదృచ్ఛికం కాదు. ప్రతి జీవి తన గత జన్మల కర్మల ఆధారంగా ఈ జన్మలో ఏ కుటుంబంలో పుడతాడు, ఎలాంటి జీవితం గడుపుతాడు, ఎలాంటి సుఖదుఖాలు అనుభవిస్తాడు అన్నది ముందే నిర్ణయించబడుతుందని చెప్పబడింది. గరుడ పురాణం ప్రకారం విధి రాశి ఎలా ఏర్పడుతుంది? గత జన్మలో చేసిన పుణ్య పాప కర్మలన్నీ కర్మ ఫలితాలుగా నిలిచిపోతాయి. ఆ కర్మల ఆధారంగానే ఎవరి ఇంట్లో పుడతాం, ధనవంతులమా పేదవారమా, ఆరోగ్యం ఎలా ఉంటుంది, జీవితంలో ఎదురయ్యే కష్టాలు విజయాలు ఏమిటి, కలిసే మనుషులు ఎవరు, వివాహం సంతానం ఆయుష్ వంటి విషయాలు నిర్ణయించబడతాయని పురాణం చెబుతుంది. గర్భంలోనే విధి రాయబడుతుంది అని గరుడ పురాణంలో ఒక విశేషమైన భావన ఉంది. గర్భంలో ఉన్న శిశువు 7వ నెలలో తన గత జన్మలను గుర్తు చేసుకుంటాడని, చేసిన పాపాలపై పశ్చాత్తాపపడతాడని చెప్పబడింది. కానీ పుట్టిన వెంటనే మాయ ప్రభావం వల్ల అన్నీ మర్చిపోతాడని వివరించబడింది. అలాగే బ్రహ్మదేవుడు ప్రతి జీవికి ఆయుష్, కర్మఫలం, జీవన మార్గాన్ని నిర్ణయిస్తాడని నమ్మకం ఉంది. అయితే విధిని మార్చలేమా? గరుడ పురాణం ప్రకారం విధి పూర్తిగా మార్చలేకపోయినా మంచి కర్మల ద్వారా దాని తీవ్రతను తగ్గించుకోవచ్చు. పాపకర్మలను తగ్గించుకోవడానికి భగవన్నామస్మరణ, దానం చేయడం, తల్లిదండ్రులకు సేవ చేయడం, పశుపక్షాదులకు ఆహారం పెట్టడం, సత్యాన్నే పలకడం, ఉపవాసాలు, పూజలు, ఇతరులకు సహాయం ఇవి మన భవిష్యత్తును శుభమార్గంలోకి తీసుకెళ్తాయని చెప్పబడింది. గరుడ పురాణం చెప్పే ముఖ్యమైన సందేశం ఏమిటంటే, మనిషి ఈరోజు అనుభవిస్తున్నది గత కర్మ ఫలం. ఈరోజు చేస్తున్న కర్మే రేపటి విధి. అందుకే చెడు ఆలోచనలు తగ్గించాలి, మంచి పనులు పెంచాలి, ధర్మ మార్గంలో నడవాలి అని గరుడ పురాణం బోధిస్తుంది. గరుడ పురాణం ప్రకారం ఈ సృష్టిలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు. మనిషి పుట్టుక, జీవితం, సుఖదుఖాలు అన్నీ గత జన్మల కర్మల ఆధారంగా ఏర్పడతాయని చెప్పబడింది. దీనినే విధి రాశి లేదా ప్రారబ్ధ కర్మ అంటారు. పుట్టుకకు ముందే విధి నిర్ణయించబడుతుంది. గరుడ పురాణం ప్రకారం ప్రతి జీవి చేసిన కర్మలు 3 రకాలుగా నిలుస్తాయి. సంచిత కర్మ, అనేక జన్మల పాపపుణ్యాల నిల్వలను అనుభవించడం. 2 ప్రారబ్ధ కర్మ, ఈ జన్మలో అనుభవించాల్సిన భాగం. 3 ఆగామి కర్మ, ఇప్పుడు చేస్తున్న పనుల వల్ల భవిష్యత్తుకు చేరే కర్మ. ఈ ప్రారబ్ధ కర్మ ఆధారంగానే ఎక్కడ పుడతాం, ఏ కుటుంబంలో జన్మిస్తాం, ధనం ఆరోగ్యం ఎలా ఉంటాయి, ఎలాంటి కష్టాలు వస్తాయి, ఎవరు జీవితంలో కలుస్తారు వంటి విషయాలు నిర్ణయించబడతాయని చెబుతుంది. గర్భంలో శిశువు గురించి గరుడ పురాణం ఏమంటుందంటే, గర్భంలో ఉన్న శిశువు తన గత జన్మలను గుర్తు చేసుకుంటాడని పురాణం వివరిస్తుంది. గర్భంలో ఉన్నప్పుడు ఈ జన్మలో మంచి పనులు చేస్తాను, పాపం చేయను అని మనసులో సంకల్పం చేసుకుంటాడని చెబుతుంది. కానీ పుట్టిన వెంటనే మాయ ప్రభావం వల్ల ఆ జ్ఞానం మరిచిపోతాడని వివరించబడింది. గరుడ పురాణం ప్రకారం కొన్ని కర్మఫలాలను తప్పించలేం, కానీ వాటి తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు, పెద్ద కష్టం చిన్న కష్టంగా మారవచ్చు, ఆలస్యంగా రావలసిన బాధ తగ్గవచ్చు. భగవంతుని కృప వల్ల మనసుకు ధైర్యం వస్తుంది. గరుడ పురాణం చెప్పే గొప్ప సందేశం, మనిషి ఈరోజు అనుభవిస్తున్నది గత కర్మ ఫలం. ఈరోజు చేస్తున్న కర్మే రేపటి విధి. అందుకే ధర్మం, దయ, భక్తి, మంచి ప్రవర్తనతో జీవించమని గరుడ పురాణం బోధిస్తుంది. కర్మ అంటే మనం చేసే ప్రతి పని, మాట, ఆలోచన అన్నమాట. అంటే మంచి పని చేస్తే పుణ్యకర్మ, చెడు పని చేస్తే పాపకర్మ వస్తుంది. మనిషి చేసే ప్రతి కర్మకు ఫలితం తప్పకుండా వస్తుందని పురాణాలు చెబుతాయి. కర్మలో ఉండేవి మన మాటలు, మన ఆలోచనలు,
మన ప్రవర్తన, ఇతరులకు చేసే సహాయం లేదా హాని ఇవన్నీ కర్మలో భాగమే. మనిషి చేసిన కర్మలు ఎప్పటికీ నశించవు. వాటి ఫలితాలు ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో అనుభవించాల్సి వస్తుందని చెబుతుంది. అందుకే మంచి కర్మ చేస్తే మంచి ఫలితం, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం వస్తుంది అని బోధిస్తుంది. విన్నారుగా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.